తమిళ భారతీయారు సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు, ఒక మంచి యువతితో కావేరీ నదిలో పడవ మీద ప్రయాణం చేస్తూ తెలుగు పాట పాడి అన్నాడు, సుందర తెలుగు అని అన్నాడు. అంటే ఆయన యువతితో భార్యతో పాట పాడుకోవడానికి తెలుగు పాటే కావాలి, అక్కడ తమిళం పాట వద్దనుకున్నాడు ఆయన. ఎవరు? మహాభాషాప్రీతి కలిగిన తమిళ కవి. అంటే తెలుగు చెవికి అంత సుందరమైనదన్నమాట. తమిళ భాష గొప్పది, తుళు చాలా గొప్ప భాష, దానికి లిపి లేదు. శ్రీకృష్ణదేవరాయలు తుళు మాతృభాషగా పుట్టినవాడు. ఆయనకు కన్నడ చాలా బాగా తెలుసు, కన్నడ భాష, తమిళము బాగా తెలుసు, సంస్కృతము తెలుసు, తెలుగు తెలుసు. ఇన్ని భాషలు తెలిసినవాడు తెలుగదేలయన్న దేశంబు తెలుగు. ఎందుకయ్యా నువ్వు తెలుగులో కావ్యం రాసావు అంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా రాజు ప్రభువు. తెలుగు అదేలయన్న, తెలుగెందుకు అంటే దేశంబు తెలుగు, నేను ఉన్నది తెలుగు రాష్ట్రం అన్నాడు, తెలుగు భూభాగం అన్నాడు. దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ, ఆయన అన్ని కర్ణాటాంధ్ర ధరా సామ్రాజ్య అధిపతి అయినా కూడా నేను తెలుగు వల్లభుడను అన్నాడు. తెలుగు మీద ఎంత ప్రీతో చూడండి. ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి. రాజులందరూ అధికార భాషగా తెలుగు వాడుతున్నారట.